భూదందాదారులకు తెలంగాణ సర్కారు తన దమ్మేంటో చూపిస్తోంది. ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే నగర నడిబొడ్డున ఇష్టారీతిన జరిగిన భూ పందేరాలపై దృష్టి సారించింది. గురుకుల్ ట్రస్ట్ భూముల్లో పాతుకుపోయిన కబ్జాదారులను ప్రొక్లైన్స్ తో బయటకు పంపుతోంది. దిక్కు లేకుండా పోయిన 627 ఎకరాల గురుకుల ట్రస్ట్ భూముల్లో ఇప్పటికే 300 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. 4 రోజులుగా చేస్తోన్న దాడులతో ల్యాండ్ గ్రాబర్స్ గజగజా వణుకుతున్నారు. నిర్మాణంలో ఉన్న కట్టడాలను కూల్చివేసిన అధికారులు ఇప్పటికే కట్టిన భవన యజమానులకు చుక్కలు చూపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అక్రమ నిర్మాణదారులకు రెట్టింపు కరెంటు ఛార్జీలు, నీటి బిల్లులు వసూలు చేస్తామని జీహెచ్ఎంసీ హెచ్చరికలు పంపింది. ఇక ప్రముఖ సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కు కూడా నోటీసులు పంపింది జీహెచ్ఎంసీ. మొదట మార్కింగ్ చేసి రెండోసారి నోటీసులు పంపి మూడోసారి నేలమట్టం చేస్తామంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. గురుకుల ట్రస్ట్ భూములపై ఒకవైపు దాడులు కొనసాగిస్తూనే మరోవైపు ఇతర చోట్ల ఆక్రమణలకు గురైనవని భావిస్తోన్న ప్రాంతాలపై కూడా సర్కారు దృష్టి పెడుతోంది. ఈసారి ఆక్రమణలకు గురైన వక్ఫ్ భూములను టార్గెట్ చేయబోతోంది. ఇప్పటికే వక్ఫ్ ల్యాండ్ లో ల్యాంకో హిల్స్ కట్టారని భావిస్తున్న ప్రభుత్వం ఆ నిర్మాణాలపై కూడా దృష్టి పెట్టింది. అధికారులను అక్కడికి పంపించింది. వివరాలను సేకరించే పనిలో పడింది. తేడా వస్తే ల్యాంకో సంగతి కూడా తేల్చుకుంటానంటోంది. ఒక్క ల్యాంకోనే కాకుండా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో రియల్టర్ల పాలైన వక్ఫ్ ల్యాండ్ సంగతి కూడా చూడాలనుకుంటోంది. గురుకుల ట్రస్ట్ భూములు, వక్ఫ్ ల్యాండ్ల సంగతే కాకుండా వీటి తర్వాత జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ హౌసింగ్ సొసైటీలను టార్గెట్ చేయబోతోంది టీ సర్కార్. ఈ 2 సొసైటీల్లో కూడా భారీగా అక్రమాలు జరిగాయని, బడాబాబులు కారు చౌకగా స్థలాలు కొట్టేశారని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అందుకే వీటి సంగతేంటో కూడా చూడాలనుకుంటోంది. వీటితో పాటు సర్పే ఖాస్, దేవాదయ, గ్రేయాస్, అసెంజ్ భూములు, కాంతిసీకులకిచ్చిన భూముల వివరాలను కూడా సేకరించే పనిలో పడింది. అవి మొత్తం 10 లక్షల ఎకరాల దాకా ఉంటాయని సర్కారు అంచనా. ఇవే కాక పరిశ్రమలు, సెజ్లకిచ్చిన భూముల్లో వేటిని వాడుతున్నారు, ఏవి దుర్వినియోగమయ్యాయి, ఏ భూములు రియల్టర్ల చేతిలో చిక్కాయన్న లెక్కలు తీస్తున్నారు. అలాగే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చాలా చెరువులు తమ ఉనికిని కోల్పోయాయి. దాదాపు 2300 చెరువుల్లో సగం కబ్జాకు గురయ్యాయి. ఇప్పటి వరకు హెచ్ఎండిఏ పరిధిలో కేవలం 1264 చెరువులున్నట్లు గుర్తించారు అధికారులు. అలాగే ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్స్ లో ఉన్న కట్టడాలపై కూడా చర్యలకు శ్రీకారం చుడుతోంది ప్రభుత్వం. మొత్తంగా ప్రభుత్వ భూములన్నింటినీ వెనక్కి తిరిగి తీసుకోవడమే కాకుండా న్యాయపరమైన చిక్కులొచ్చినా ఫేస్ చేయడానికి రెడీ అవుతోంది తెలంగాణ సర్కార్. తాను చేయబోతున్న భూ మాఫియాపై యుద్ధంలో కేసీఆర్ ఏ మేరకు విజయం సాధిస్తారో వేచి చూడాలి.